హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం రాజమండ్రి గోదావరి చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నామండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకోండి. ఇప్పుడు వాటిని అటు ఇటు కదపండి. అవి మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అదే స్టవ్ మీద బాండి పెట్టి స్పూన్ ఆయిల్ వేసి గరం మసాలా వేయండి. మొత్తం కలపండి. పచ్చివాసన పోయేలా కలపండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అందులో వేయండి. మొత్తం కలపండి. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మా కామెంట్స్లో చెప్పండి. ఇలా మీరు ఒక్కసారిగానే వండితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఫిషెస్లో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా రుచికరంగా ఒకసారి వండి చూడండి. ఇవి గోదావరి చేపలండి. మొత్తం బాగా కలిసేలా కలపండి. చింతపండు రసం కలిపి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఆ చింతపండు రసం మనం ఇందాక మగ్గించుకున్న పేస్ట్లో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలండి. నాకైతే 2 గ్లాసులు వాటర్ పట్టిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిషెస్ని ఒక్కొక్కటిగా అందులో వేసేయండి. తర్వాత మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అందులోకి. నాకైతే 2 గ్లాసులు వాటర్ పట్టిందండి. ఇప్పుడు మనం లైట్గా టిల్ట్ చేసుకుందాం. అంటే ఫిషెస్ని కలిపితే అవి ముక్కలు అయిపోతాయి కాబట్టి మనం లైట్గా టిల్ట్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. కొత్తిమీర జల్లేసుకొని మనం సర్వింగ్ ప్లేట్స్లోకి తీసేసుకోవడమే. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.